నమస్తే వెల్కమ్ టు జనతా న్యూస్. మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో గత 20 సంవత్సరాలుగా విల్లాల నిర్మాణం చేపడుతున్న సాకేత్ సంస్థ వారి విల్లాస్ లో నివాసం ఉంటున్న వారి కోసం మౌలిక వసతుల కల్పనలో భాగంగా స్క్వాష్ బ్యాడ్మింటన్ కోర్టులను ఏర్పాటు చేసి ఈ రోజు ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు హాజరై క్రీడా కోర్టులను ప్రారంభించి ప్రసంగిస్తూ నిర్మాణ సంస్థలు కేవలం లాభాపేక్ష మాత్రమే కాకుండా మౌలిక వస్తువుల కల్పన కూడా చేయాలని, నిర్మాణ సంస్థలపై నమ్మకంతో కస్టమర్లు ఇళ్లను కొనుగోలు చేస్తారని, వారి నమ్మకం వమ్ము కాకుండా చూడాలని, సాకేత్ సంస్థ వారు గత 20 ఏళ్ల క్రితమే ఎటువంటి అభివృద్ధి లేని ఈ ప్రాంతంలో ధైర్య సాహసాలతో నిర్మాణాలు చేపట్టారని, ఈ ప్రాంతానికి సాకేత్ సంస్థ ల్యాండ్ మార్క్ గా నిలుస్తుందని, మున్ముందు కూడా ఈ సంస్థ మరింత అభివృద్ధి చెంది వినియోగదారుల నుంచి మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఆర్ గ్రూప్ సంస్థల అధినేత మర్రి లక్ష్మణ్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గరిసల సురేందర్ ముదిరాజ్, తెలంగాణ రెడ్డి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పంగారి రామరెడ్డి, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు నాగరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జగన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గంధం పృథ్వీ, దేవేందర్ రెడ్డి, వీరభాస్కర్, గడ్డం శ్రీనివాస్, వెంకటేష్, కార్తిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క అసోసియేషన్ ట్రేడర్స్ ముఖ్యంగా మా గౌడవెల్లి ప్రాంతం అనేది ఇక్కడ విలాస్లో ఉంటున్నటువంటి వాళ్ళందరికీ నేను గౌడవెల్లి చెందిన ఈ గ్రామం ఉమ్మడి రంగారెడ్డి అంటే అక్కడ కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే ఇబ్రాహీంపట్నం దాకా ఉన్నటువంటి 33 మండలాలు 12 మున్సిపాలిటీలు పాత్ర. ఈ గ్రామం పేరు తెలియని వారు ఉండదు. ఎందుకంటే ఈ గ్రామానికి ఒక చరిత్ర ఉంది. రాజకీయ పరంగా కావచ్చు, చరిత్రలో కూడా ఈ గ్రామం అనేది ఒక చరిత్ర. ఎందుకంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 33 మండలాలు 12 మున్సిపాలిటీలు నాయకత్వానికి గొడవ లేకుండా ఆనాడు వెంకటరామరెడ్డి, వెంకటరామరెడ్డి తర్వాత నేనేంటి ఈ మండలంలో ఉన్నటువంటి మేడ్చల్ మండలంలో మా గ్రామస్తులు అనేటువంటి అందరూ కూడా అంటే అన్ని రంగాలలో అన్నిట్లలో చైతన్యమైనటువంటి గ్రామం ఏదైనా ఉందంటే అది గౌడవెల్లి గ్రామం. ఇవాళ మీరు చూసారు, అక్కడ మున్సిపల్ అయింది, ఇక్కడ మున్సిపల్ అయింది, మన భారత చౌరస్తా మున్సిపాలిటీ. ఈ గ్రామంగా ఎదుర్కొంది అంటే దానికి పాత్ర నేనే పోషించింది. ఎందుకంటే గ్రామ పంచాయతీలో ఉంటే ఇమీడియట్ గా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి బాగుందనే ఉద్దేశంలో ఒక గౌడవెల్లి గ్రామం అనేటువంటి పేరు ఒక మున్సిపల్ లో కలిసి కనుమరుగవుతుందని చెప్పి ఆనాడు నామకం కలిసి గౌడవెల్లి గ్రామ పంచాయతీ అనేది నిలబెట్టడంలో ఆనాడు శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా నేను ఈ గ్రామస్తులుగా ఉన్నందుకు ఆనాడు గ్రామం. కానీ ఇంతకుముందు రామరెడ్డి గారు చెప్పినట్టు రామరెడ్డి గారు నా సరస్వతి ఆనాడు డెవలప్మెంట్ కు సాధించాలనుకున్నప్పుడు నేను ఇలా కూడా నవ్వుకున్నాను. ఈడ విలాసం ఏంది, ఇక్కడ వచ్చి గవర్నమెంట్ విలాస పెట్టడం ఏందని అనుకున్నాను. కానీ అక్కడ కూడా సాకేత్ కాపురాలు ఎల్లారెడ్డి కులాలు అప్పుడు కూడా తెలుసుకున్నప్పుడు చూసినాను. అక్కడ విలా స్టార్ట్ చేసింది. కానీ నిజంగా కూడా వీళ్ళ కష్టమేంటో నాకు తెలియలే. కానీ వీళ్ళు పనిచేస్తుంది ఏమనిపిస్తుందంటే కొంతమంది ఈ జన్మకు పనిచేద్దాము, వచ్చే జన్మలో సుఖపడదాము అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు పనిచేసేవాళ్ళు. ఈ జన్మలో పనిచేద్దాము, వచ్చే జన్మలో సుఖపడదాం అని పనిచేసింది. ఎందుకంటే మర్చిపోయినటువంటి జీవితం చాలా తక్కువ. ఆ సమయాన్ని వీళ్ళు కమర్షియల్ గా ఆలోచించడం కూడా మరి ఎందుకు చేసినా కూడా నాకు అర్థం కాదు. ఒకవైపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొత్తం 94 నుంచి అభివృద్ధి అంతా కూడా కోకాపేట సైడ్, లక్ష్మీపల్లి సైడ్, శంకర్పల్లి ఎక్కడ శంకర్పల్లి నేను చాలా చూసినా అది నాగరాజు జిల్లాలో వస్తుంది. కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి శంకర్పల్లి ఎక్కడితో వెళ్ళిపోయింది. కోకాపేట అనేది పనులను కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రాంతం అది ఘోరం అనేటువంటి ప్రాంతం. ఈరోజు కోకాపేట అంటే ఒక బ్రాండింగ్ అయింది. కానీ వీళ్ళు అక్కడ పోకుండా ఎక్కడైతే బిల్డర్ ఎవరైనా కూడా పనిచేస్తుంటే ఎక్కడైతే డెవలప్మెంట్ ఉంటుందో, ఎక్కడైతే మార్కెట్ ఉంటుందో, ఎక్కడైతే అమ్ముడు పోతుందో, ఎక్కడైతే నా డబ్బులు వస్తాయో అక్కడ పనిచేసేటువంటి బిజినెస్ పరంగా ఆలోచించేటువంటి బిల్డర్లు ఉంటారు. కానీ వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడనే కష్టపడ్డారు, ఇక్కడ కూడా చక్కగా పనిచేసింది. కానీ నిజంగా కూడా గౌడవెల్లి ఏ విధంగా అయితే విలేజ్ ఒక బ్రాండ్, ఆ గౌడవెల్లి బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి సాకేత్ ద్వారా సాధించడం అనేది వాస్తవం. ఇందులో తర్వాత వచ్చిన
వాళ్ళు పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చి విల్లాస్ కట్టడానికి లేఅవుట్ చేయడానికి కృషి చేస్తున్నారు. కానీ మొట్టమొదటగా బీజం వేసింది సాకేత్ వాళ్ళు. తప్పకుండా సాకేత్ వాళ్ళు మేము మా గ్రామం కానీ మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నిజంగా కూడా చాలా వరకు సహకరించినాం. ఇక ముందు కూడా ఎప్పుడైనా వాళ్ళకి సహకరిస్తాం. మరి మాకు ఇదే విధంగా జగన్ ఇట్లా మరి ఇప్పుడు ల్యాండ్ కార్డ్స్ జగన్ కానీ రామరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మా గ్రామస్తులే. మరి వీళ్ళందరూ కూడా ఇచ్చేందుకు మరి సర్పంచ్ గా ఆనాడు రామరెడ్డి జగన్ రెడ్డి మరి రాష్ట్రాన్ని ఉండే సర్పంచ్ గా, తర్వాత సురేందర్ ముద్ర సర్పంచ్ గా ఉండి కూడా ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా నిస్వార్థంగా నిజంగా కూడా సాకేత్ వాళ్ళకు నిస్వార్థంగా పనిచేసిన